బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 6 పథకాలతో కూడిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తిరిగి కుటుంబ సభ్యులకు వివరించాలన్నారు. 3 నెలల్లో ప్రజాస్వామ్యంతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావు, జంగం శాంసన్, షేక్ బుజ్జి, ఖమ్మం సుధీర్, గొట్టుముక్కల లెనిన్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించేటటువంటి పద్ధతిలో మనం పనిచేయాలి. ఆయన కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ఏంటో జనం మంత్రి అయ్యింది, ఏం లేరు, మనుషులు ఎంత లేరు అనేటటువంటి దానికి ఇవన్నీ కూడా ఆలోచన చేసే మనుషులు ఉంటారు. ఏముంది అని చెప్పి అనుకోవచ్చు మనం, కానీ వీటిని కూడా పరిగణలోకి తీసుకుని చూసేటటువంటి మనుషులు బజార్లో ఉంటూ ఉంటారు. మనం ఆనందబాబుని ఎమ్మడి పెట్టుకుని మనం బజార్లో తిరిగేటప్పుడు ఏ రకంగా ఉంది, ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి, అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏ రకమైన పరిస్థితి ఉంది అనేటటువంటిది వ్యత్యాసాన్ని చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏమి చేయాలి మనం అంటే, ఇంకా మనకున్నది 3 నెలలు గట్టిగా. మార్చి గత 5 ఏళ్ల క్రితం 2019లో మార్చి 10వ తారీఖున ఆనందబాబు గారికి బట్టిప్రోలు గ్రామంలో కృతజ్ఞతా పూర్వక అభినందన సత్కార సభ ఏర్పాటు చేసాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది వెల్లటూరు విశ్వశాంతి స్కూల్ దగ్గర ర్యాలీ మొదలు పెడితే 1000 బైకులతో ఊరు మొత్తం కూడా ర్యాలీ చేసి రథన్ సెంటర్కి తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఆయన సత్కరించి పంపించాం. అది మార్చి 10. మళ్ళీ కరెక్ట్ గా ఈ 5 ఏళ్ల తర్వాత కూడా అదే మార్చి 1st వీక్ లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. మీ అందరికీ సోషల్ మీడియాలో వస్తున్నట్టు ఫిబ్రవరి 2వ తారీఖు 3వ తారీఖు అని చెప్పని వస్తున్నాయన్నీ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్. అది కరెక్ట్ కాదు. మార్చి నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 1st వీక్ లో ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో ఎటువంటి తేడా ఉండకపోవచ్చు 99%. గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమం ద్వారా మనం ప్రతి ఇంటికి తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి స్థాపించేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాల పట్టికని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి కనుక తలుపు తట్టి వాళ్ళకి ఇచ్చి ఆ పద్ధతి ప్రకారం దాన్ని ఫిలప్ చేసి కనుక మనం కార్డు ఇస్తే, జనరల్ గా జరిగేది ఏంటంటే ప్రచారం అనేటటువంటిది ఏదో ఎన్నికల సమయంలో చెప్తుంటారు, లేకపోతే టీవీలో చెప్పేటప్పుడు వినడానికి కూడా కొంతమందికి ఆసక్తి ఉండదు. ఏదో చెప్తున్నారు, ఏది మామూలు లేదని. కానీ మనం ఇంటికి వెళ్ళి పార్టీ నిర్దేశించినటువంటి కరపత్రం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చేయబోయేటటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి ఈ కార్యక్రమాలు, వీటిని ఆలోచన చేయండి, చంద్రబాబుకి అవకాశం ఇవ్వండి అని చెప్పని మనం కనుక ఇళ్ళకపోయి ఈ కరపత్రాలను ఇవ్వడం మూలం జరిగేది ఏంటంటే, ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఏం చేయదలుచుకున్నాడు, ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలతో ఆ ఇంటికి ఆర్థిక సహాయం అందించదలుచుకున్నాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బాండ్ దగ్గర పెట్టుకుంటే సుమారు 6000 మధ్య కుటుంబాల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అంటే ఇళ్ళు, డాబాలు కావచ్చు, గుడిసెలు కావచ్చు, ఒక మధ్య తరగతి కావచ్చు, ఏ రకమైన కానీ ఈ 6000 కుటుంబాలని కూడా ఈ మీ చెప్పినటువంటి కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను క్యాంపెయిన్ చేస్తూ గతంలో ఏం జరిగింది, ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశారు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి, తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేటటువంటిది ప్రజలకి కంటకి అర్థమయ్యేటటువంటి పద్ధతిలో ప్రతి ఇంటికి వెళ్ళి 5-5 నిమిషాల సేపు ఇంటి దగ్గర కూర్చుని ఉన్న వాళ్ళకి చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. దానికి ముందుగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని
త్వరగా పూర్తి చేసి, ఎందుకంటే దాదాపు వ్యవసాయ పనుల్లో కూడా స్పీడ్ తగ్గింది ఇప్పుడు. కాబట్టి వెంటనే వీలైనంత వరకు రేపటి నుంచి దాన్ని మొదలు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మీ వార్డుల్లో మీకు ఎవరినైతే అటాచ్ చేశామో వాళ్ళ నెంబర్ పెట్టుకుని దాన్ని పూర్తి చేసేటటువంటి పని ఒకటి చేయండి. తర్వాత చేయటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఈ చెప్పినటువంటి బాండ్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి షరతులు నిబంధనలు లేకుండా ఇది మనం జనానికి చెప్పగలగాలి. అది చెప్పగలిగేటటువంటి దానికి ప్రతి బూత్కి ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జిని, ఆ బూత్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తిని వాళ్ళకి అటాచ్ చేసి ఆ బూత్ మొత్తం కూడా పర్యవేక్షణ చేయమని చెప్పని ఆ బూత్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా అక్కడ ఉన్న కుటుంబ సాధికార సారథులుగా మనం నియమించుకున్నటువంటి వాళ్ళని కావచ్చు, ఆ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కలుపుకొని ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం. ఇది ఎందుకు చెప్తున్నానంటే పార్టీ పరంగా కూడా మరి ఆ బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మధ్య అడ్డి వెనుకొట్టినటువంటి ఈ దగా ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వానికి రేపు రాబోయే కాలంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కార్పొరేషన్ అందరూ కూడా బుద్ధి చెప్పడానికి టైం దగ్గరలో ఉంది. బీసీ కార్పొరేషన్ అని చెప్పి బీసీలని డైరెక్టర్లని, చైర్మన్ అని చెప్పి కనీసం వాళ్ళు కూర్చోడానికి ఆఫీసు కానీ కుర్చీ కానీ లేకుండా చేసిన దగా ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నారాయణ బీసీలు వెనకబడిన వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలని దృష్టిలో ఉంచుకొని ఆ రోజున పార్టీని స్థాపించి హార్నెస్లో కృషి చేసి కేవలం బరువు ప్రధాన వర్గాలు అందరికీ ఆశాజ్యోతిగా నిలిచిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మళ్ళీ మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకు బీసీలు ఎన్నుమొక అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలని ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితి. ఎదిగే టైంలో వాళ్ళని ఏదో సామె చెప్పినట్టుగా ఎదుగుతూ ఉన్నవాడిని, పైకి వెళ్ళేవాడిని కాలు పెట్టి లాగినట్టుగా చేసిన ఈ దగా ప్రభుత్వానికి రేపు బుద్ధి చెప్పాలని చెప్పి బీసీ సోదరులందరికీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ